నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను వెళ్తున్నాను. లేకపోతే ఏదో ఒకటి చెప్పి ఈ ప్రయాణాన్ని మానుకునేదాన్ని. అమ్మని నీకు అప్పగించి వెళ్తున్నాను వదినా. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? ఎప్పుడూ నాకే జాగ్రత్తలు చెప్పను నువ్వు. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఆంటీ నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వే ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా వెళ్ళి నీ పని పూర్తి చేసుకునిరా, సరేనా? వెళ్ళొస్తాను వదినా. అమ్మకి చెప్పానని చెప్పు. అలాగే. అనేది నేను అక్కడికి వెళ్ళడం తప్పంటావా? తప్పున్నారా? అసలు ఎవరిని అడిగి వెళ్ళావు? భలే వాడివే. చిన్నప్పటి నుంచి అన్ని నిన్నడిగే చేశానా? నీ పోరు భరించలేక ఓసారి ఆ అమ్మాయిని చూసేద్దామని వెళ్ళాను. దీనికే ఏదో కొంపలు అంటుకున్నట్టు మొహం పెడతావేంటి? ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? నీకు ఆవిడ సంగతి తెలీదు. మొన్నటిదాకా నన్ను చాలా అపార్థం చేసుకున్నారు. ఈ మధ్యనే నన్ను కాస్త అర్థం చేసుకున్నట్టుగా ఉన్నారు. ఇంతలోనే నువ్వు వెళ్ళావు. వెళ్తే ఏమైందట? ఏమవ్వడం ఏంటి? నిన్ను నేనే పంపించాను అనుకుంటారు ఆవిడ. అంతకుముందు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి ఫెయిల్ అయ్యాను కదా, అందుకే ఇప్పుడు నిన్ను ప్రయోగించానని అనుకుని ఉంటారు. బాగానే ఉంది. అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలాగూ? ఆ పిల్ల అలా ఏమి అనుకోలేదులే, నాకు తెలుసు. నీకెలా తెలుస్తుంది? తెలుసు అంతే. అయినా ఇటువంటి విషయాల్లో నాకు బోల్డంత అనుభవం ఉంది. ఎక్కడేం మాట్లాడాలో నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందని నువ్వా నాకు నీతులు చెప్పేది? అబ్బా అమ్మా, నీకు ఆవిడ గారి సంగతి తెలీదు. ఇందాకటి నుంచి అదే మాట, తెలీదని. ఏంటంట? ఆవిడేం దేవలోకం నుంచి కిందకి దిగొచ్చిందా? మనలాంటి మనిషే కదా. నువ్వు ఆ పిల్లని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని మొరాయించేసరికి నాకేం చేయాలో అంతు పట్టలేదు. అసలు ఆ అమ్మాయి ఎలాంటిదో ఓసారి చూసొద్దామని వెళ్ళాను. అదే మాట ఆ పిల్లతో చెప్పాను. ఈ విషయంలో నిన్నేం అపార్థం చేసుకోదులే, ఆ విషయం మర్చిపో. ఉన్న చోట ఉండవు, అనవసరంగా విషయాన్ని కెలికి పెట్టావు. లేకపోతే నీలాగా యుగ యుగాలు విషయాన్ని నాంచమంటావా? నీ సంగతి తెలిసే నే వెళ్ళి ఆ పిల్లని ఒకసారి చూసొచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోమని నేనేం ఒత్తిడి చేయలేదు. నాకు ఆ పాటి ఇంగితం ఉంది. నువ్వేమో వేరే ఏ ఫోటో చూడనంటివాయే. పోనీ ఆ పిల్లతో ఈ విషయం గురించి మాట్లాడమంటే మాట్లాడవు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇంకేం చెయ్యాలి? నా బొందులో ప్రాణం ఉండగానే నీ పెళ్లి జరగాలన్న ఆశ నాకుండటం తప్ప. ఇప్పుడు ఏమంత సమయం మించిపోయిందని నువ్వు ఇలా తొందరపడ్డావు? మించిపోక నీ ఈడు వాళ్ళంతా 2 పిల్లల్ని కని సుఖంగా ఉన్నారు. నువ్వే ఓ కొరకరాని కొయ్యలాగా తయారయ్యా. మొదటి నుంచి నీ మాటకు విలువ ఇవ్వబట్టి ఇలా జరిగింది. అప్పుడే నీ మెడలోంచి నీకు పెళ్లి చేసినట్టయితే ఈ పాటికి నేను నాయనమ్మని అయ్యేదాన్ని. సరేలే, ఇక ముందెప్పుడు ఆ ఇంటికి వెళ్ళొద్దు. అనవసరంగా ఈ విషయాన్ని ఆవిడతో ప్రస్తావించొద్దు. నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను. మొన్నంటే ఏదో ఆ పిల్లని ఒకసారి చూద్దామని, ఆ అమ్మాయి మనసులో మాట తెలుసుకుందామని వెళ్ళాను. ఈ పెళ్లి తనకిష్టం లేదని మొన్న తేల్చి చెప్పేసింది. అంత ఖచ్చితంగా చెప్పాక ఇంక నేనెందుకు వెళ్తాను? నా మాట విని నువ్వు కూడా ఆ అమ్మాయి గురించి మర్చిపో. రాజమండ్రి నుంచి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏ విషయం తేల్చి చెప్పమన్నారు. నువ్వేమో ఆ ఫోటో చూడనైనా చూడలేదు. అబ్బా అమ్మా. ఏంటి అమ్మాయ్యా? ఇప్పటికైనా నా మాట విను. నా కోసం ఒక్కసారి ఆ ఫోటో చూడరా. ఆ అమ్మాయి లక్షణంగా ఉంది. నీకు అన్ని విధాలా తగిన సంబంధమే. నువ్వు ఫోటో చూసి ఊ అని చెప్తే నేను ఒకసారి ఆ ఊరెళ్ళి ఆ పిల్లని చూసొస్తాను. ఆ తర్వాత నువ్వు మాట్లాడదు గాని. ఇందులో బలవంతం ఏమీ లేదు. నేను నీకెన్నిసార్లు చెప్పాను ఆ విషయం గురించి మర్చిపోమని? నేను నీకెన్నిసార్లు చెప్పాను
మంకు పట్టు మానుకోమని. ఆ సుప్రతీక నిన్ను చేసుకోనని చెప్పేసిందిరా. ఇంకా ఎందుకు ఆవిడ గారి గురించి ఆలోచిస్తూ కూర్చోవడం? మిగతావన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆ పిల్లకి వేపకాయ అంత వెర్రి కూడా ఉన్నట్టుంది. నీకు అసలే తిక్క. తల్లిదండ్రులిద్దరూ ఇలా ఉంటే ఇక ఆ పుట్టే పిల్లలు ఎలా పుడతారో ఆ దేవుడికే ఎరుక. నా మాట విని ఆ విషయం మర్చిపోయి ఆ ఫోటో చూడరా నాన్న. చూడను కాక చూడను, నువ్వేం చేస్తావో చేసుకో. అయినా నువ్వు నా మాట విన్నావనా? నేను నీ మాట వినడానికి? నాతో చెప్పనైనా చెప్పకుండా సుప్రతిక గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వచ్చావు. నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు. ఒరే, ఒకసారి నేను చెప్పేది వినరా. ఇంకా నువ్వేం చెప్పనక్కర్లేదు, నేను విననక్కర్లేదు. నా ప్రాణాలు తోడేక ఆ ఫోటోను వాళ్ళకి తిరిగి పంపించేసాయి. ఈ విషయంలో ఆ దేవుడు చెప్పినా నేను విన్ను. ఇంక చాలు, నేను తాగలేను. మీకు సాయంకాలం చెప్పాను కదా ఆంటీ, నేను పనిచేసే చోట డబ్బులు ఇస్తామని చెప్పి ఇవాళ రమ్మన్నారు. ఒక్క పావుగంటలో వచ్చేస్తాను. చీకటి పడిందిగా, ఇప్పుడా? వాళ్ళ ఆయన రాత్రికి ఇంటికొచ్చాక డబ్బులు అడిగి తీసుకొని నాకు ఇస్తానందావిడ. తప్పదాంటీ, వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పటికే వాళ్ళు చాలా ఆలస్యం చేశారు. సరే, నీ ఇష్టం. ఇప్పుడే వచ్చేస్తాను. మీరు గదిలో పడుకుంటారా? మెయిన్ డోర్కి తాళం వేసి వెళ్ళొస్తాను. వద్దులే, పావుగంటలో వచ్చేస్తానంటున్నావు కదా, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళేసిరా. సరే ఆంటీ. ఇదేంటి అప్పుడే వెనక్కి వచ్చేసింది? ఏమన్నా మర్చిపోయిందా? ఏ సుప్రతీక, ఎక్కడున్నావు? మర్యాదగా బయటికి రా. ఇవాళ నీ సంగతి అటో ఇటో తెలుస్తాను. నన్ను నన్ను జైలుకి పంపిస్తావా? నీకెంత పొగరు? నిన్ను వాళ్ళ జుట్టు పట్టుకొని ఇంట్లోంచి బయటికి తరివేయడానికే వచ్చాను. నన్నెవరూ ఆపలేరు. నీకే చెప్పేది, మర్యాదగా బయటికి రా. తలుపుకి తాళం వేసి లోపల కూర్చోవాలనుకుంటున్నానేమో. తలుపులు బద్దలు కొట్టైనా సరే నిన్ను వాళ్ళ ఇంట్లోంచి బయటికి గంటేస్తాను. అసలు అసలు ఈ రెవంట ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ఓరి దౌర్భాగ్యుడా, ఆఖరికి ఇలా తయారయ్యావా? తప్పతాగింటికొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? ఎవరు నువ్వు? నాకు నీతులు చెప్తున్నావేంటి? ఈ ఇంట్లో అందరూ అంతే. ఇవాళ మీ అందరి సంగతి తేల్చేస్తాను. నోర్మోయ్, కన్న తల్లినే గుర్తుపట్టలేని దిక్కుమాలిన పరిస్థితి వచ్చేసిందన్నమాట. నీకు అసలు పుట్టగతులు ఉండవురా? ఉండవు. కన్న తల్లి? చచ్చా, నువ్వు ఒక కన్న తల్లి, ఆయన ఒక కన్న తండ్రి. ఆ మాటలకి అర్థాలు తెలుసా మీకు?
ఏనాడైనా తల్లిదండ్రుల్లాగా ప్రవర్తించారా మీరు అసలు? లేదు. నాకు అన్ని రకాలుగా అన్యాయం చేశారు. మీరెవ్వరూ నాకేం కారు. మీరందరూ నా శత్రువులే. ఇవాళ మీ ఎంత తేల్చడానికే ఇక్కడికి వచ్చాను. ఏం తేలుస్తావో తేల్చు, నేను చూస్తాను. మర్యాదగా అడ్డు తప్పుకుంటావా లేదా? అసలు ఆ సుప్రతీక ఎక్కడ ఉంది? లోపల దాచిపెట్టావా? ఆ పప్పులే ఉడకో. మర్యాదగా బయటికి రమ్మని చెప్పు. కాదన్నావో అంటే ఏం చేస్తావు? ఏం చేస్తావురా? ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఇవాళ సుప్రతీక నా బారి నుంచి ఎవరూ కాపాడలేరు. నోరు మూసుకుని మర్యాదగా వచ్చిన దాన్నే బయటకెళ్ళు. చేసిన అల్లరి చాలు. నిన్ను కన్నందుకు నాలోని నరం సిగ్గుతో తల దించుకుంటుంది. నువ్వు ఇంట్లోకి రాకూడదని ఇన్నాళ్లుగా వాళ్ళనేవాళ్ళు. ఇప్పుడు నేను అంటున్నాను, మర్యాదగా బయటకు నడు. నన్ను పొమ్మనడానికి నువ్వెవరువే? అసలైనా ఇదంతా నీ మూలంగానే వచ్చింది. నీ కూతుర్ని నెత్తికెక్కించుకొని ఇలా తయారు చేసావు. అందుకే అలా పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయింది. ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. అర్థంగా? నువ్వు బయటికి పోతావా లేదా? ఆఖరిసారిగా చెప్తున్నాను. నేను ఆఖరిసారిగానే చెప్తున్నాను. నీలాంటి పశువులకి ఇంట్లో చోట్లేదు. నీలాంటి వాళ్ళతో మాట్లాడనవసరం. ఏం కూసావు? అర్థంగా? చెప్తే అర్థం కావట్లేదు. అడ్డు తప్పుకోమంటే మళ్ళీ ఇలా అడ్డంగా పడుకున్నావే. మర్యాదగా పక్కకి తప్పుకుంటావా లేదా కాళ్ళతో దాన్ని బయటికి ఇచ్చేయమంటావా? అడ్డు లేస్తావా లేదా? నిన్ను రాక్షసు పీనుగా నువ్వా? మర్యాదగా బయటికి నడుస్తావా లేకపోతే ముక్కలు ముక్కలుగా నరికేయమంటావా? ఈ దెబ్బతో ఇంటికి పట్టిన శని శాశ్వతంగా వదిలిపోతుంది.
నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను వెళ్తున్నాను. అమ్మని నీకు అప్పగించి వెళ్తున్నాను వదినా. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? ఆంటీ నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? కంటికి రెప్పలా చూసుకుంటాను. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? ఈ ఆపద నుంచి గట్టెక్కించే భారం నీదే స్వామి. ఆవిడికిప్పుడు ఏదన్నా జరిగితే నేను జీవితాంతం కోలుకోలేను. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఆంటీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గారు? ప్రమాదం ఏమీ లేదు కదా? మాట్లాడరేంటి డాక్టర్? ఏమైంది? ప్లీజ్ చెప్పండి. ఏం కాలేదు. కాకపోతే మేవెంత ప్రయత్నించినా ఆవిడ రెస్పాండ్ కావడం లేదు. మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఏదేవైనా ఈ రాత్రి గడిస్తేనే మేవేదైనా చెప్పగలం. డాక్టర్ ప్లీజ్ బీ కూల్. కంగారు పడి చేయగలిగిందేవీ లేదు. మేం చెయ్యాల్సిందంతా చేస్తాం. ఆ పైన భగవంతుడి దయ. ఈ రాత్రి గడిస్తేనే మేవేదైనా చెప్పగలం. మేం చెయ్యాల్సిందంతా చేస్తాం. ఆ పైన భగవంతుడి దయ.